అది డిసెంబర్ 13, 1977. అమెరికాలో ఎవెన్స్విల్లీ నగరానికి చెందిన ఒక 14 మంది బాస్కెట్బాల్ ప్లేయర్స్ వాళ్ళ జీవితంలోనే ఫస్ట్ ఇంటర్నేషనల్ గేమ్ ఆడటానికి ఎంతో ఎక్సైట్మెంట్ తో ఫ్లైట్ ఎక్కారు. కానీ ఆ 14 మందిలో ఒక ప్లేయర్ ఫ్లైట్ మరి కాసేపట్లో స్టార్ట్ అవుతుంది అనగా ఆ ఫ్లైట్ ఎక్కకుండా ఆగిపోయాడు. ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన 30 నిమిషాల్లోనే రాడార్ తో సిగ్నల్స్ కట్ అయిపోయాయి. ఈ ఫ్లైట్ మిస్ అయింది అనే విషయం గవర్నమెంట్ ఎవరికీ చెప్పకుండా సీక్రెట్ గా వెతకడం స్టార్ట్ చేసింది. అది డిసెంబర్ 13. నైట్ భారీగా వర్షం పడుతున్న టైంలో అర్ధరాత్రి 1 గంటకి ఎయిర్పోర్ట్ అథారిటీకి ఒక కాల్ వచ్చింది. లిఫ్ట్ చేసిన వెంటనే విన్న మొదటి మాట, ఇట్స్ ఎన్ ఎమర్జెన్సీ, ఎయిర్ ఇండియానా ఫ్లైట్ 216 క్రాష్డ్. ఐ రిపీట్, ఎయిర్ ఇండియానా ఫ్లైట్ 216 గెట్ క్రాష్డ్ అని ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. అంటే ఎవెన్స్విల్లీ ఎయిర్పోర్ట్ లో మార్నింగ్ 9 o'clock కి టేక్ ఆఫ్ అయిన ఎయిర్ ఇండియానా 216 ఫ్లైట్ ఒక కొండని గుద్దుకుని లోయలో పడి మంటల్లో కాలిపోయింది. ఫ్లైట్ లో ఉన్న పైలట్ తో సహా అందరూ చనిపోయారని ఫైర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక్కడ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన సంఘటన ఏంటంటే ఈ ఫ్లైట్ కూలిపోయిన 14 రోజుల తర్వాత ఆ టీంలో ఫ్లైట్ ఎక్కకుండా ఆగిపోయిన చివరి ప్లేయర్ డేవిడ్ ఫర్ ఒక రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఇక్కడ అతిపెద్ద క్వశ్చన్ ఏంటంటే డేవిడ్ ఫర్ కి ఆ ఫ్లైట్ కూలిపోతుందని ముందే తెలుసా? ఒకవేళ తెలిసే ఆ ఫ్లైట్ ఎక్కకుండా విధి రాసిన తన చావుని తప్పించుకోవడానికి ప్రయత్నించి అదే విధికి బలైపోయాడా? ఇంటర్నెట్ లేని రోజుల్లో జరిగిన ఒక ఫైనల్ డెస్టినేషన్ సినిమా లాంటి ఒక రియల్ మిస్టరీ నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే డెఫినెట్లీ ఒక లైక్ చేయండి. సో దట్ ఇలాంటి క్వాలిటీ కాంటెంట్ రీసెర్చ్ చేసి మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఒక మోటివేషన్ వస్తుంది. సో లెట్స్ బిగిన్. అమెరికాలో మిడిల్ టెన్నెసీ స్టేట్ లో జరగబోయే బాస్కెట్బాల్ మ్యాచ్ కోసం యూనివర్సిటీ ఆఫ్ ఎవెన్స్విల్లీ టీం కూడా వెళ్ళాలనుకుంది. సో ఆ టీం అండ్ వాళ్ళ స్టాఫ్ అంతా కూడా ఎవెన్స్విల్లీ స్టేట్ నుండి టెన్నెసీ స్టేట్ కి వెళ్ళడానికి ఎయిర్పోర్ట్ కి వెళ్లారు. వాళ్ళతో పాటు వాళ్ళ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళ ఫ్యామిలీస్ అండ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా కొంతమంది వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఎయిర్పోర్ట్ కి వెళ్లారు. కానీ అక్కడ ఎవరికి తెలియని విషయం ఏంటంటే అక్కడ టాటా చెప్తూ నవ్వుతూ వెళ్తున్న వాళ్ళలో ఒక్కరు కూడా వెనక్కి తిరిగిరారు. ఫైనల్లీ టీమ్ ప్లేయర్స్, స్టాఫ్ అండ్ పైలట్ క్రూతో పాటు టోటల్ 30 మంది ఉండాల్సింది 29 మంది మాత్రమే ఆ ఫ్లైట్ లో ఉన్నారు. చెక్ చేసి చూస్తే డేవిడ్ ఫర్ అనే ప్లేయర్ కాలు బెనికింది అని చెప్పి లాస్ట్ మినిట్ లో ఫ్లైట్ ఎక్కకుండా ఆగిపోయాడు. సో ఎనీవేస్ ఎక్స్ట్రా ప్లేయర్స్ ఉంటారు కాబట్టి టోటల్ 29 మందితో ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. బట్ టేక్ ఆఫ్ అయిన 5 minutes కి రాడార్ సిగ్నల్ ప్రకారం రైట్ టర్న్ తీసుకోవాల్సిన ఆ ఫ్లైట్ లెఫ్ట్ టర్న్ తీసుకుని రాడార్ సిగ్నల్ రేంజ్ నుండి కనిపించకుండా పోయింది. కాసేపటికి ఎయిర్పోర్ట్ అథారిటీకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ ఫ్లైట్ ఒక లోయలో కూలిపోయి టోటల్ 29 మంది కాలిపోయి చనిపోయారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే అసలు ఆ ఫ్లైట్ ఎందుకు కూలిపోయింది? డేవిడ్ ఫర్ మాత్రమే ఆ ఫ్లైట్ ఎందుకు ఎక్కలేదు? సో వీటి కోసం తెలుసుకోవడానికి నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ సేఫ్టీ బోర్డ్ NTSB ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. ఇప్పటి వరకు ఆ స్టేట్ లో ఎప్పుడూ లేనంత కాంప్లికేటెడ్ కేసుగా ఇది మిగిలిపోయింది. దానికి రీజన్ ఏంటంటే పాయింట్ నెంబర్ 1, ఈ కూలిపోయిన ఎయిర్ ఇండియానా 216 ఫ్లైట్ ఆ కంట్రీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే ఫ్లైట్స్ లో ఒకటి. ఈ ఫ్లైట్ 1977 లో కూలిపోయే టైంకి దాని ఏజ్ 40 years. ఇంత పాత ఫ్లైట్ కూలిపోవడంలో పెద్ద మ్యాటర్ ఏముంది అంటే అవి సాధారణమైన ఫ్లైట్స్ కాదు, World War II కోసం స్పెషల్ గా డిజైన్ చేసిన ఫ్లైట్స్. అండ్ ఇప్పటికీ 2022 లో కూడా ఫ్లైట్స్ పనిచేస్తున్నాయంటే 1977 లో వాటి పెర్ఫార్మెన్స్ ఎలా ఉండేదో ఒకసారి ఊహించండి. పాయింట్ నెంబర్ 2, పైలట్స్. ఆ రోజు ఆ ప్లేన్ క్రాష్ లో చనిపోయిన 2 పైలట్స్ కూడా ఆ ఫ్లైట్ డ్రైవ్ చేయాల్సిన అసలు పైలట్స్ కాదు, వాళ్ళకి సబ్స్టిట్యూషన్ గా వచ్చారు. పోనీ సబ్స్టిట్యూషన్ గా వచ్చిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదా అంటే వాళ్ళు చనిపోక ముందు వియత్నాం ప్రైమ్ మినిస్టర్ ప్రయాణించే పర్సనల్ ఫ్లైట్ కి పైలట్స్ గా పనిచేసేవారు. సో వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. పాయింట్ నెంబర్ 3, లగేజ్. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఈ ఫ్లైట్ లో టోటల్ 283 kgs లగేజ్ వేశారు. ఈ ప్లేన్ డిజైన్ ప్రకారం ముందు భాగంలో 227 kgs అండ్ వెనక భాగంలో 56 kgs లగేజ్ వేయాలి. సో దట్ ఈ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత బ్యాలెన్స్ గా వెళ్తుంది. బట్ ఇక్కడ ఒక మిస్టేక్ జరిగింది. అదేంటంటే ఎయిర్పోర్ట్ లగేజ్ లోడింగ్ స్టాఫ్ ఆల్మోస్ట్ బ్యాగేజ్ అంతా కూడా ఫ్లైట్ వెనక కంపార్ట్మెంట్ లో లోడ్ చేసేశారు. ఈ పైలట్స్ ఆ ఫ్లైట్ కి కొత్త కారణంగా ఈ లగేజ్ లోడింగ్ గమనించలేదు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఈ ప్లేన్స్ World War II కోసం డిజైన్ చేయడం కారణంగా అవి ఎప్పుడూ వాటి వెయిట్ లిమిట్స్ కంటే ఎక్కువే తీసుకెళ్తాయి. సో వెయిట్ మిస్ మ్యాచ్ అనేది పెద్ద ప్రాబ్లం కాదు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన 5 seconds కి ఎయిర్పోర్ట్ లో ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలింగ్ ఆఫీసర్ ఈ ఫ్లైట్ లో ఏదో ప్రాబ్లం ఉందని గమనించారు. వెంటనే ఆ ఫ్లైట్ ని రిటర్న్ చేసి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయమని సిగ్నల్ పంపించారు. కానీ అది అసిస్టెంట్ పైలట్ గమనించి మెయిన్ పైలట్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేలోపే ఆ ఫ్లైట్ కూలిపోయింది. అటుగా హైవేలో వెళ్తున్న కొంతమంది ట్రక్ డ్రైవర్స్ ఈ మంటలు గమనించి ఫైర్ డిపార్ట్మెంట్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఫైర్
ఫైర్ డిపార్ట్మెంట్ వెళ్లే టైంకి ఫ్లైట్ లో పైలట్ తో సహా అంతా చనిపోయారు. కానీ ఒక 18 ఏళ్ల ప్లేయర్ ఊపిరి తీసుకోవడం గమనించిన ఫైర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ అంబులెన్స్ లోకి ఎక్కించే టైంలో ఏం జరిగిందో చెప్పడానికి ప్రయత్నిస్తూ తను కూడా చనిపోయాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అమెరికాలో ఇండియానా స్టేట్ లో ఉన్న న్యూస్ పేపర్స్ అన్ని పైలట్ తో పాటు టోటల్ 29 మంది చనిపోయినట్టు పబ్లిష్ చేశాయి. జనరల్ గా ప్రతి ఫ్లైట్ లో బ్లాక్ బాక్స్ అనే ఒక డివైస్ ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడ ఏ ఫ్లైట్ కూలిపోయినా ముందుగా ఈ బ్లాక్ బాక్స్ కోసమే వెతుకుతారు. ఎందుకంటే ఆ ఫ్లైట్ కూలిపోవడానికి ముందు వచ్చిన ప్రతి సిగ్నల్ ఈ బ్లాక్ బాక్స్ లో స్టోర్ అయి ఉంటుంది. సో దట్ ఇది దొరికితే అసలు ఏ ఫ్లైట్ అయినా ఎందుకు కూలిపోయిందో తెలుస్తుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఇది వార్స్ కోసం డిజైన్ చేయడం కారణంగా ఈ DC-3 ఫ్లైట్ లో ఆ బ్లాక్ బాక్స్ అనే డివైస్ పెట్టలేదు. బట్ దాని బదులు ఫ్లైట్ లో ఏమైనా ప్రాబ్లం వస్తే ఇంజిన్స్ ని హ్యాండిల్ చేసే మెకానికల్ గెస్ట్ లాక్ సిస్టమ్ ఈ ఫ్లైట్ లో ఉంటుంది. బట్ సర్ప్రైజింగ్లీ యాక్సిడెంట్ అయిన చోట అది కనిపించలేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లాస్ట్ మినిట్ లో ఫ్లైట్ ఎక్కకుండా ఆగిపోయిన డేవిడ్ ఫర్ అనే ప్లేయర్ ని ఇన్వెస్టిగేషన్ చేద్దామనుకున్న టైంలో తను కూడా ఒక రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. దీనికి కారణం ఏంటి అనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. ఎవరో ప్రతిదీ కావాలని దాచిపెడుతున్నట్టు ఈ కేసుకి ఎటు చూసినా ఒక క్లియర్ ఎవిడెన్స్ దొరకలేదు. సో ఫైనల్ గా ఒక క్లియర్ ఎవిడెన్స్ లేకపోవడం కారణంగా నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ సేఫ్టీ బోర్డు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఈ ఫ్లైట్ లేట్ గా స్టార్ట్ అయింది అనే కంగారులో కొత్తగా వచ్చిన పైలట్స్ ఫ్లైట్ వెయిట్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అండ్ అదర్ పారామీటర్స్ సరిగా చెక్ చేయకపోవడం వల్లే ఈ యాక్సిడెంట్ జరిగిందని ఈ కేసు క్లోజ్ చేశారు. నిజానికి లాస్ట్ మినిట్ లో ఫ్లైట్ ఎక్కకుండా ఆగిపోయిన డేవిడ్ ఫర్ అసలు ఎందుకు చనిపోయి ఉంటాడని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్వెస్టిగేటివ్ కేస్ స్టడీస్ మరిన్ని కావాలంటే వీడియోని లైక్ చేసి మీకు నచ్చిన జోనర్ కింద కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో ఇది షేర్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. ఈ వీడియోలో నేను నా ఒపీనియన్ చెప్పాను. మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని క్వాలిటీ కాంటెంట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.